గోదావరి గట్టు మీద రామచిలకవే. ఏంటి మంచి సరదా మీద ఉన్నాడు అనుకున్నారు కదా? అవునండి, వచ్చేసాను నేను మీ డీజే మరొక కొత్త మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూతో. ఇక ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేదే, మీకు తెలిసిందే, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూస్. ఇందులో బోల్డ్ అండ్ అంశాలు ఉన్నాయి. నన్ను మీరు ఎంతగా ఎంకరేజ్ చేస్తే మనం అంతగా రెచ్చిపోతాం అన్నమాట. అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా బాలీవుడ్లో జరిగిన ఇప్పుడు అవుట్డేటెడ్ అండి, అయినా కూడా ఈయన అదే జర్నర్ని వదలట్లేదు అనమాట. అదే మన ధమాలు, గోల్మాలు ఇట్లాంటి యాక్షన్ అండ్ ఫన్ ఫీల్డ్ ఎపిసోడ్స్తో రన్ అయ్యే ఎంటర్టైన్మెంట్ని ఈయన అసలు వదలట్లేదు. అండ్ ఇది కొంచెం ఓవర్ డోస్ అవుతున్నప్పుడే, అంటే F3 లాంటి సినిమా తీసినప్పుడే ఓవర్ డోస్ అయిందని అందరూ అనుకున్నాము. బట్ ఆయన అదే కంటిన్యూ చేశారనమాట. ఎవరైనా నా ఫ్రెండ్స్ వచ్చి ఏరా మూవీ ఎలా ఉంది అనగానే నేను మూవీ అనే మీమాంసలో, అంటే మనం ఒక రకమైన అంబిజియస్ సిచ్యువేషన్లో ఏం చెప్పాలి ఇడికి అనే పొజిషన్లో ఉంటాం అనమాట. ఎందుకంటే మూవీ బాగాలేదు అనడానికి లేదు, బాగుంది అనడానికి లేదనమాట. అంటే అనిల్ రావిపూడి గారి మార్క్ నాకు కనపడలేదు అనమాట. ఇది ఎవరో తీసిన సినిమా లాగా అనిపించింది. ఎందుకు అంటే 100% చక్కల గింతలు పెట్టే అనిల్ రావిపూడి గారు ఈ సినిమా విషయంలో, అంటే ఖచ్చితంగా కథ విషయంలో అండ్ స్క్రీన్ ప్లే విషయంలో చాలా నిరుత్సాహపరిచారు. ఈ విషయాన్ని నేను గంటపదంగా చెప్తున్నానని అనిల్ రావిపూడికి మనస్ఫూర్తిగా మనవి చేసుకున్నాను అనమాట. ఇక ఈ సినిమా హైలైట్స్ విషయానికి వస్తే, ఎప్పుడు కూడా మన విక్టరీ వెంకటేష్ గారు, అంటే మన సంక్రాంతి పందెం కోడ్ లాగా ఆయన ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అవన్నీ నాకు నిజంగా కనపడలేదు అనమాట. అండ్ ఈయనకి ఇద్దరు హీరోయిన్స్ని కూడా ఇచ్చారు, మన ఐశ్వర్య రాజేష్ గారు అండ్ ఆమె పేరేంటి మీనాక్షి చౌదరి గారు. వీళ్ళిద్దరు కూడా ప్యాడింగ్ చాలా బాగుంది. వీళ్ళిద్దరూ ఈయనతో చేసే కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో ఇదే కెమిస్ట్రీ మనకి కొంచెం వెగటపడుతుంది అనమాట. ఎంతసేపు గోలా సోది గోలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అది కూడా మనం ఒప్పుకొని తీరాలన్నమాట. ఈ సినిమా మెయిన్ హైలైట్స్ ఇంకోటి ఏంటి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి, నిజంగా సూపర్గా చేశారు. అంటే హీరోయిన్స్తో పాటు వీళ్ళ కామెడీ నిజంగా చాలా మటుకు పండిందనమాట. అంటే దీంట్లో లేని వాళ్ళంటూ లేదు. నరేష్ గారి దగ్గర నుంచి, అంటే తమిళ్లో యాక్టర్ గణేష్ గారి దగ్గర నుంచి, అండ్ యానిమల్ సినిమాలో వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్ అంటారు కదా, ఆయన ఉపేంద్ర గారి దగ్గర నుంచి అసలు వాట్ నాట్ అండి, అన్ని క్యారెక్టర్స్ని బాగా మిక్స్ చేసి యూజ్ చేసుకున్నారు అనమాట. అంటే ఈయనకి ఫ్యామిలీలో ఉండే తోడల్లుళ్ళు, మావగారు, అన్నీ ఆ పంచులన్నీ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా పడినాయి. అండ్ ఎస్పెషల్లీ ఒక చిన్న పిల్లోడు చేస్తాడండి ఒక డైలాగు, అసలు అదైతే మొత్తం థియేటర్ అంతా ఆడియన్స్ క్లాప్స్తో మోగిపోయింది అనమాట. అంటే మన ఆంధ్ర సైడు, ఖచ్చితంగా గోదావరి జిల్లాల సైడు ఉండేవాడు ఎలా రియాక్ట్ అవుతారనే దాన్ని వాడు, అంటే పిల్లలతో బూతులు చెప్పించడం కొంచెం ప్రాబ్లమే, కానీ అది నవ్వులు పూయించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. సో ఓవరాల్గా క్యారెక్టర్ ఆర్టిస్టుల వల్ల ఈ సినిమా 50% మార్కులు అక్కడే కొట్టేసింది అనమాట. అండ్ మెయిన్ ప్రాబ్లం ఆఫ్ దిస్ మూవీ ఏంటంటే కథ అండి. కథకి తోడు స్క్రీన్ ప్లే కూడా అంతే డల్గా ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్కడ కూడా గ్రిప్పింగ్గా కూర్చొని అమ్మాయి నెక్స్ట్ ఏం వస్తుందో అనే రకమైన యాంగ్జైటీకి దూరం చేసేస్తారనమాట. అది మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ అది కనుక కరెక్ట్ సెట్ అయి ఉంటే ఈ పాటికి మూవీ ఎక్కడో ఉండేదండి, పక్కాగా చెప్తున్నా కదా. ఇది ఓవరాల్ సూపర్ డూపర్ హిట్ అయ్యే మూవీని యావరేజ్ టాక్తో ఆపేశారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. వై డిడ్ యూ డూ దిస్ టు అస్ అనిల్ రావిపూడి గారు అనే కోపం నాకు అయితే బాగా ఉందన్నమాట. ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే కాంబినేషన్స్ అండి. యాక్టర్స్ మధ్యన కాంబినేషన్, హీరోయిన్స్ ఇద్దరి కాంబినేషన్, అంటే వాళ్ళ ముగ్గురు మధ్య నడిచే కెమిస్ట్రీ ఒకటి, అండ్ నరేష్ గారికి గణేష్ గారికి మధ్య నడిచే కెమిస్ట్రీ ఒకటి, అండ్ అలాగే మన సాయి కుమార్ గారు కూడా మంచి రోల్ చేశారనమాట. సాయి కుమార్ గారిని కొంచెం డౌన్ ప్లే చేసినట్టు ఉంది, కానీ సాయి కుమార్ గారితో పాటు ఈ ఉపేంద్ర గారి కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. మేజర్ మైనస్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా డ్రాగ్డ్ వర్షన్ ఆఫ్ ఫస్ట్ హాఫే, అండ్ దాన్ని ఏమాత్రం గ్రిప్పింగ్గా తీయలేకపోయారు. అండ్ అదే మేజర్ నిరుత్సాహపరుస్తుంది అనమాట. అండ్ లాస్ట్లో కూడా క్లైమాక్స్ ఫైట్ మంచి డీసెంట్ క్లైమాక్స్ లాగే ఉంది, కానీ అక్కడ కూడా మళ్ళా వెంకటేష్ గారు సూక్తులు చెప్పడం, అంటే ఒక రకమైన లెక్చర్ ఇవ్వడం, అది ఏమాత్రం కామెడీగా లేదు. అండ్ యాక్చువల్గా బోర్ కొట్టింది కూడా. ఆ పార్ట్ అక్కడ ట్రిమ్ చేసేసి ఉంటే బాగుండేది, ఆర్ దాన్ని ఇంకో కొంచెం ప్రేయర్గా తీసుకొచ్చి చెప్పినా చాలా బాగుండేది అనమాట. ఇంకో విషయం, ఈ సినిమాలో పాటలు అండి, ఫస్ట్ 2 సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మిగతాది బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవి కూడా ఓకేగా ఉన్నాయి అనమాట. ఆ విషయంలో బీమ్స్ ఓన్లీ ఒక 70% మాత్రం ఇవ్వగలిగారు. అండ్ పెద్దగా కంట్రిబ్యూట్ చేయడానికి కూడా అక్కడ ఏమీ లేదనే విషయం మనం అందరం అర్థం చేసుకోవాలన్నమాట. గేమ్ చేంజర్ రూపంలో కొంచెం నిరుత్సాహపడ్డ దిల్ రాజు గారికి నాకు తెలిసినంత వరకు ఈ 3 రోజులు హౌస్ఫుల్ అయిపోతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఆబ్వియస్గా అందరూ ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు. సో
ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారనే కోరుకుందాం మనం కూడా. కానీ నాకు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చెప్పరా, నీకు నచ్చిందా నచ్చలేదా, మిగతా సుత్తంతా ఎందుకు అంటే మాత్రం నాకు ఇంకా ఆన్సర్ రావట్లేదు. అంటే నచ్చిందా నచ్చలేదు తెలియట్లేదు అనమాట. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అంటే మెజారిటీ నచ్చలేదనే అనుకోవాలి. అంటే అనిల్ రావిపూడి గారి మీద నాకున్న అభిప్రాయాన్ని ఆయన అందుకోలేకపోయారనే విషయంలో నేను కొంచెం బాధగా ఉన్నాను అనమాట. బట్ మిగతా అంతా మాత్రం ఓకే. ఇది ఖచ్చితంగా సంక్రాంతికి మంచి సినిమా. ఆఫ్ కోర్స్ అంటే నేను మొత్తం మీద ర్యాంకింగ్ ఇస్తే కనుక ఫస్ట్ మా బాలకృష్ణ గారి డాకు మహారాజ్కి, తర్వాత ఈ గేమ్ చేంజర్ అండ్ ఈ మూవీ మన సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండు ఒకే లైన్లో ఉంటాయి అనమాట. అంటే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు. సో ఓవరాల్గా 3 సినిమాలు 2 కేటగిరీలు మాత్రమే అయినాయి అనమాట. సో ఇది ఈ రివ్యూ అనమాట. సో ఓవరాల్గా ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కాబట్టి నెక్స్ట్ మంచి మూవీ వచ్చినప్పుడు ఇంకా యాక్టివ్గా మాట్లాడదాం. అప్పటిదాకా సెలవు మరి. అండ్ నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకోకుండా ఏ వీడియో చేయను. అలాగే 90 నుంచి 120 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 125 కూడా రీచ్ అవుతుంది. అలాగే ఈ 125 మంది 1250 అవ్వాలని, 1250 కాస్త 12,500 అవ్వాలని, 12,500 1,25,000 అవ్వాలని, ఈ 1,25,000 12 లక్షలు ఆశకు అద్దుండాలని నాకు తెలుసు. అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను అనమాట. ఇక మీరు కూడా సంక్రాంతి చక్కగా జరుపుకోండి. అండ్ మన పిల్ల పాపలతో సుభిక్షంగా మన 2 తెలుగు రాష్ట్రాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. ఇక బై.